మేనేజింగ్ డైరెక్టర్ గారికి కార్యక్రమంలో ఇక్కడ పాలు పంచుకోవడానికి ఇక్కడ చేసినటువంటి స్నేహితులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. కమలాపురం గ్రామంలో పోట్ల నాగేశ్వరరావు గారు మాజీ శాసన మండలి సభ్యులు కూడా ఉన్నారు, వారికి కూడా నమస్కారం. కమలాపురం గ్రామంలో ఇవాళ ఈ గోడౌన్ని 10 కోట్ల రూపాయలతో భూమి పూజ కార్యక్రమం చేసుకొని దాదాపు ఇది 10 మెట్రిక్ టన్నులు 10,000 5,000తో కలిపి 2 గోడౌన్లు 10,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఇవాళ ఈ గోడౌన్ కమలాపురంలో నిర్వహించుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికీ గతంలో మన ప్రభుత్వం రాకముందు 5,91,500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ వరకు ఉంటే మనం వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే 10,75,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ పెంచేటట్టుగా గిడ్డంగుల సంస్థ ద్వారా ఈ గోడౌన్స్ అన్ని నిర్మించుకొని ముందుకు పోతా ఉన్నాం. సరే, ఈ గోడౌన్స్ అన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక నీటిపారుదలలో కానీ ఇతరత్ర సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కానీ లేకపోతే ఉచితంగా విద్యుత్ శక్తిని ఇవ్వటం వల్ల కానీ సరైన సమయంలో లెండింగ్ అంటే రుణ సదుపాయం అందించడం వల్ల కానీ రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ అందించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు సోదరులు ఉత్పత్తిని బాగా పెంచి ఈరోజు దేశంలోనే ఒక గొప్ప ధాన్యాన్ని అంటే వరి ధాన్యాన్ని అత్యధిక శాతం పండించినటువంటి రాష్ట్రంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా సరే 2 అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపరించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మన ప్రాంతం తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను రాత్రి నిన్నంతా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలో కృష్ణానది ఒడ్డున కూర్చొని ఆ వస్తున్నటువంటి వరదని అక్కడ ఆ కృష్ణానది పైన హైడల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రివ్యూ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఆ కృష్ణానది పైన మనం కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా పండుతున్నటువంటి పంటలకు సంబంధించి వస్తున్నటువంటి వరద గురించి అంతా అంచనాలు వేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ కూర్చున్నాను. నేను మీ అందరు గుర్తుండే ఉంటుంది, ఒక 4-5 సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణానది పైన వస్తున్నటువంటి జలాలకు సంబంధించి మరీ ముఖ్యంగా లెఫ్ట్ కెనాల్తో పంటలు పండించుకుంటున్నటువంటి మనం ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 2nd జోన్లో టేలెన్లో ఉన్నటువంటి మన నియోజకవర్గానికి సంబంధించిన మండలాలకు సంబంధించి ముదిగొండ కానీ లేకపోతే అప్ టు మధుర వరకు కానీ లేకపోతే తర్వాత సత్తుపల్లిలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న మండలాలు కానీ ఇవన్నీ నీటి ఇబ్బంది వల్ల మన పంట పొలాలు నష్టపోతా ఉన్నాయి. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఈ కృష్ణానది పైన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వం శ్రీశైలం పైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కొత్తగా ఒక ప్రాజెక్టులు కడతా ఉన్నారు. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే భవిష్యత్తులో శ్రీశైలం నిండటమే ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ శ్రీశైలం నిండకపోతే దాని కింద ఉన్నటువంటి నాగార్జున సాగరే నిండదు. ఒకవేళ నాగార్జున సాగర్ నిండకపోతే లెఫ్ట్ కెనాల్కి నీళ్లు రావటం ఇబ్బందికరంగా మారుతుంది. అరకొరగా లెఫ్ట్ కెనాల్కి నీళ్లు వచ్చినా కానీ జోన్ 1లో ఉన్నటువంటి కొంత ప్రాంతానికే నీళ్లు వస్తాయి. జోన్ 2లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఇంకా చాలా ఎడారిగా మారే ప్రమాదం కూడా ఉంది. ప్రత్యేక రాష్ట్రం మనం తెచ్చుకున్నది ఈ నదీ జలాల్ని మన ప్రాంతానికి పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కట్టుకున్నటువంటి ప్రాజెక్టులే కాకుండా
అదనంగా ఇంకా కొత్తగా ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు ఎక్కువ మొత్తంలో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలని ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ దురదృష్టం, రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కృష్ణానది పైన కానీ అటు గోదావరి నది పైన కానీ కొత్త ప్రాజెక్టులు కట్టకపోక వీళ్ళు 10 సంవత్సరాలు వృధాగా నీళ్లను కిందికి వదిలేసి ఒక పక్కనేమో గోదావరి నుంచేమో పూర్తి కిందికి వదులుతారు, ఇంకో పక్కన కృష్ణానది పైనేమో పైనే ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకుని పోయేటట్టు చేశారు. అంటే ఆడ ప్రాజెక్టులు కట్టకుండా మన రాష్ట్రంలో జూరాల నుంచి కృష్ణానది పైన కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ నేను పూర్తిగా క్షుణ్ణంగా ఆ రోజు ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. కృష్ణానది పైన కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు కానీ, భీమా